అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద చెట్టు మీద కాకి కోయిల ఉండేవి. కోయిల స్వరం ఎంతో మధురంగా ఉండేది. కాకి మాత్రం కొంచెం ఘాటుగా కర్కశంగా అరిచేది. కోయిల పాట పాడితే అందరూ వినేవారు. కాకి పాడితే ఎవరూ వినేవారు కాదు. పైగా నవ్వుకునేవాళ్ళు. దీనితో కాకి కోయిలపై అసూయ పడింది. ఒకరోజు కాకి కోయిలను చూసి, నీ గొంతు అంత గొప్పదేమీ కాదు, నేను కూడా నీలాగా పాడగలను అని అంది. కోయిల నవ్వుతూ, పాట పాడడం అంటే హృదయం నుంచి రావాలి, శబ్దం పెద్దగా ఉందనే కాదు అని అంది. కాకి పాడటం మొదలుపెట్టింది. కానీ ఎంత ప్రయత్నించినా కోయిల లాంటి మధుర స్వరం రాలేదు. అసూయతో కాకి కోపంగా కోయిలకు ఇలా అంది. నీ స్వరం వల్లనే అందరూ నన్ను పట్టించుకోరు. కోయిల సమాధానం చెప్పింది ఇలా. ప్రతి ఒక్కరికి తమ తమ ప్రత్యేకత ఉంటుంది. నువ్వు తెలివిగా ధైర్యంగా ఉంటావు. నేను పాడగలను. ఎవరిని అనుకరించాల్సిన అవసరం లేదు. నీ నిజ స్వభావం గొప్పది. కాకి ఆ మాటలు విని సిగ్గుపడింది. అసూయను వదిలేసి కోయిలతో స్నేహం చేసింది. నీతి ఏమిటంటే అసూయ మనల్ని ఎంతో కిందికి దిగజారుస్తుంది. మన ప్రత్యేకతే మన బలం.